హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా టెక్నీషియన్కి సంబంధించిన గ్రూప్ 2కి అంటే గ్రేడ్ 2కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. ఇవి వచ్చరికి ఈసీఐఎల్ నుంచి అయితే మనకు అంటే కెరీర్కి సంబంధించిన మనకు జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే మనకు ఈ జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. ఇకపోతే లేట్ చేయకుండా మొత్తం అంటే డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి, అలాగే డబ్ల్యూజీ గ్రేడ్ 3కి సంబంధించి ఫర్ డిఫరెంట్ ట్రేడ్స్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. ఇందులో వచ్చరికి ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రీషియను, మెకానిస్టు, ఫిట్టరు వీటికి సంబంధించి మొత్తం పోస్టులు అయితే 25 పోస్టులు అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్. మొత్తం దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే అంటే మీరు 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ పోస్టులు 27 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెట్రికులేషన్ అంటే జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట. మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 40 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఇంకా ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 10 ఇయర్స్, ఇలా మొత్తం 40 సంవత్సరాల వరకు అయితే ఉంది. అలాగే ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఏంది అంటే మీ శాలరీ వచ్చేసరికి 20,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి ఇయర్ అయితే మీకు 3% అయితే ఇంక్రిమెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు పిఎఫ్ ఉంటుంది, గ్రాట్యుటీ, అలాగే మెడికల్ బెనిఫిట్స్, లీవ్ విల్ బీ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్ అంటే రూల్స్ ప్రకారం మీకు లీవ్ కూడా ఉంటుందన్నమాట. అలాగే రిజర్వేషన్స్ పోస్టులు వచ్చేసరికి మొత్తం నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి అంటే టెక్నీషియన్కి సంబంధించి 30 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అందులో జనరల్ వాళ్ళకైతే 16, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 3, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 9, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఒక్కొక్క పోస్ట్ అయితే మనకు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి ది సెలెక్షన్ మోడ్యులర్ విత్ కంప్రైజ్ 2 స్టేజెస్లో అయితే మనకు ఉంటుందన్నమాట. ఒకటి వచ్చేసరికి రిటన్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే లేదు ఫ్రెండ్స్. ఒకటైతే రిటన్ టెస్ట్, అలాగే ట్రేడ్కి సంబంధించి టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే రిటన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్లో మినిమం 60% వస్తే సరిపోతుంది. మీకైతే ఈ జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మినిమం 60% ఉంటే సరిపోతుంది అనమాట. ఈ జాబ్ అయితే మీకే. ఇంకపోతే రిటన్ టెస్ట్ వచ్చేసరికి మనకు సెంటర్ కూడా మన హైదరాబాద్ లొకేషన్లోనే ఉందన్నమాట. మీరు సెంటర్ వచ్చేసరికి హైదరాబాద్లో పెట్టుకోవచ్చు, లేదా బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది, న్యూఢిల్లీ, కోల్కతా, ఇలా 6 సెంటర్స్ అయితే ఉన్నాయి. మనకు దగ్గరలో ఏది ఉంటే అది దాంట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లై చేసే లింక్ అయితే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. లింక్ పైన క్లిక్ చేసి మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే అందులో ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు రిటర్న్ టెస్ట్లో వచ్చేసరికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. అలాగే పేపర్ వచ్చేసరికి ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజ్లలోనే ఉంటుంది. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. 4 క్వశ్చన్స్కి ఒక నెగిటివ్ మార్క్ అయితే అంటే 0.25% అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఇకపోతే ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ట్రేడ్ టెస్ట్ వచ్చేసరికి మన హైదరాబాద్ లొకేషన్లో అంటే షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసేటప్పుడు ఏది మీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్టర్డ్ అప్లికేషను, అలాగే మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే ఐటీఐ సర్టిఫికేటు అంటే ఐటీఐ ఉంటే ఐటీఐ కూడా అనమాట. మీరు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు అందులో అంటే అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకపోతే హౌ టు అప్లై ఆల్రెడీ చెప్పాను కదా. మీ డాక్యుమెంట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకొని ఇంకపోతే అప్లై చేయాలన్నమాట. ఇంకా దీ పోస్ట్కి వచ్చేసరికి ఆన్లైన్ చలన కూడా ఉంటుంది. ఆన్లైన్ చలన వచ్చేసరికి 750 రూపీస్ అయితే మనకు ఆన్లైన్ చలన అయితే కట్టాలి ఫ్రెండ్స్. అంటే అప్లై చేసేటప్పుడు ఇది మామూలుగా ఈడబ్ల్యూఎస్ అంటే జనరల్ వాళ్ళకి, ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే అనమాట. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అవసరం లేదు. ఇంకా ఫైనల్గా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి 23/3/2024 నుంచి అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనమాట 13/4/2024. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా హాల్ టికెట్ ఇవన్నీ మొత్తం మనకు వాళ్ళకి వెబ్సైట్లోనే మనకు డేట్స్ కూడా ఇచ్చారు. అంటే
వాళ్ళ యొక్క వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారనమాట. మీకు షార్ట్ లిస్ట్ చేసి మీకైతే మెయిల్ పంపిస్తారు. ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.